నచ్చితే చిన్న పాత్ర పెద్ద పాత్ర అని చూడరు. ఏది చేసినా తన మార్క్‌లో చేస్తారు. నచ్చకపోతే సాక్షాత్తు భక్తవత్సల నాయుడు ఆయన చెప్పినా వినరు. సో మంచు ఫ్యామిలీలో ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో మీకు అర్థమయ్యే ఉంటుంది. మంచు లక్ష్మి షీ ఈజ్ విత్ అస్ యాజ్ అ స్పెషల్ గెస్ట్. ఆహాలో భోజనంబు అంటూ మరో కొత్త రూపం తీసుకొని వచ్చారు లక్ష్మి. నాకు అలవాటు అయిపోయింది అలా కొత్త రూపాలు తీసుకొని ఐ వాంట్ కీప్ కంటిన్యూ డూయింగ్ న్యూ రోల్స్ అలా. నిజం చెప్పండి, భోజనంబు అని కార్యక్రమం ఏదైతే వస్తుందో నిజంగా మంచు లక్ష్మికి అసలు ఉండొచ్చా? మిమ్మల్ని అసలు అలా అనిపిస్తానండి. నేను ఫోన్ నంబర్లు ఇస్తాను, ఫోన్ చేసి అడగండి. అంటే ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు ట్రై చేయలేదు. యుఎస్లో నా ఫ్రెండ్స్ 12 ఏళ్ళు ఉన్నానండి అమెరికాలో. అక్కడ పిజ్జాలు తిని బతకలేము మన ఇండియన్స్. అసలు ఎట్టో కట్ట ఒక 10 సార్లు నా ఇల్లుగా వెళ్ళిపోయినాయి అప్పడాలు వేయించుకునే వాటికి. సో ఐ హ్యావ్ ప్రూఫ్స్. ఐ యూస్ టు బి అ వెరీ 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 గుడ్ కుక్. ఐ థింక్ ఐ యామ్, బట్ ఐ హ్యావెంట్ కుక్డ్ ఈ మధ్యకాలంలో. సో ఐ క్యాన్ సే ఐ యామ్ అ గుడ్ కుక్. ఐ యూస్ టు బి అ వెరీ గుడ్ కుక్. బట్ ఇండియాకి వచ్చాక అసలు వన్ రూమ్లోకి వస్తే అయ్యో నువ్వెందుకమ్మా అంటారు. సో నేను ఇప్పుడు కిచెన్కి అనేది వెళ్ళేది పాపకి ఏదైనా చేద్దాము, ఏదైనా శాండ్విచెస్ చేద్దాము, ఎగ్స్ డిఫరెంట్గా వండుదాము. షీ ఫీల్స్ లైక్ ఈటింగ్ సంథింగ్ అంటే అమ్మ యువర్ హ్యాండ్ ఇస్ సో యమ్మీ అమ్మ. నా కూతురు బాగా నేర్చేసుకుంది అలాంటివి. సండే అయితే ఐ హ్యావ్ టు మేక్ ఫర్ హర్ వాట్ ఎవర్ షీ వాంట్స్. మొన్నేమో షీ సెడ్ లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ బెడ్ అమ్మా అని థర్స్డే ఫ్రైడేనే అడిగింది. వీ యూస్ టు డూ దట్ వెన్ షీ వాజ్ అ లిటిల్ గర్ల్. జస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇన్ బ్రెడ్ every Sunday kind of a thing. So this Sunday she had her breakfast in bed. Okay. So not anymore, but I used to. సో మీరు చెప్పినట్టు యుఎస్లో దట్స్ అ సర్వైవల్. You have to. కదా. సో ఇక్కడ మీకు అసలు ఆ పరిస్థితే కాదు, రైట్? సో నాన్నగారి దగ్గర నుంచి అందరు ప్యాంపర్ చేసేవాళ్ళు మిమ్మల్ని. ఇప్పుడు బుడ్డది మాత్రం షీఈస్ ట్రైయింగ్ ఆల్ హర్ గన్స్. తిప్పుతుంది, బాగా తిప్పుతుంది. She has me wrapped around her little finger. Okay. Oh yeah. సో మిగతా వాళ్ళకి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి, నాన్నగారికి కానీ లేకపోతే తమ్ముళ్ళకి కానీ వీళ్ళందరికీ ఎప్పుడన్నా మీకై మీరు ఇది చేసి పెట్టాలి, బికాజ్ సిన్స్ దట్ యూ ప్రూవెన్ అ గుడ్ కుక్ బ్యాక్ ఇన్ యూఎస్, ఇక్కడ ఎప్పుడన్నా ట్రై చేస్తారా? 1-2 సార్లు ట్రై చేశాను. మా డాడీ సెడ్ ఓహో ఆహా అన్నారు, కానీ నాకు చేతులు ఇలా వణుకుతాయి డాడీకి వండాలి అంటే. మమ్మీకి ఈ రోజుకి ఇలా వణుకుతాయి. బికాజ్ హీ సో పర్టిక్యులర్. ఆయన తినేది కొంచెం అయినా ఆయన టేస్ట్ ఇస్ వెరీ 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 పర్టిక్యులర్. ఆయన ఎక్కడికి వెళ్ళామబ్బా రీసెంట్గా మేము, నేను గిల్లేస్తున్నాను ఒక పక్కన డాడీని అడక్కండి డాడీ అని. మాల్దీవ్స్. ఆ షెఫ్ని రమ్మంటాడు, వాళ్ళేమో 100 మంది ఉన్నారు అక్కడ. ఐమ్ లైక్ డాడీ హీ హాస్ టు కుక్ ఫర్ ఎవ్రీబడి. సేమ్ మోహన్ బాబు సియర్. వాళ్ళేమో పరిగెత్తుకుంటూ వచ్చి నాకు అలా కావాలి ఇలా కావాలి. ఆయనకి పొగలు కక్కుతూ ఉండాలన్నమాట ఫుడ్. అండ్ కారం అలా బయటకు వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉంటే అంత కారం తినరు మరి. సో హీఈస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఫుడ్, అబౌట్ హిస్ ఇంగ్రీడియంట్స్, హౌ హిస్ ఫ్రైడ్ రైస్ షుడ్ బీ. సో బట్ ఆయనకి నచ్చినట్టే కింద మీద పడి చేస్తారు వాళ్ళందరూ కూడా. ఐఎమ్ లైక్ హౌ డూ యూ డూ ఇట్ నాన్న. ఆయన ఎవరో తెలియని వాళ్ళు కూడా దే ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్. ఆయన ఇచ్చే ఆర్డర్కి నిజంగా. బట్ నౌ ఇన్ అవర్ హౌస్ హోల్డ్ విష్ణు ఇస్ ద good cook. Oh, wonderful. Yeah. Okay. Well, he with his kids every week they do something exotic, so it's really nice. Yeah, so ఇప్పుడు మాకు అర్థమైంది మోహన్ బాబు గారు అంత పర్సనాలిటీ ఇంకా మెయింటైన్ చేస్తున్నారంటే దట్ what he choose is so special and meticulous. Hari garu, you don't know this. మా నాన్నగారికి ఉప్పుడు బియ్యం ఒక ఊరు నుంచి వస్తుంది, ఆయన ఉల్లిపాయలు ఇంకో ఊరు నుంచి వస్తాయి, ఆయన నిమ్మకాయలు ఇంకో ఊరు నుంచి వస్తుంది. ఆయన ఏదైనా తినాలి అనుకుంటే ఫ్లైట్ ఎక్కుతుంది మార్నింగ్ 3 గంటలకు వేసి. ఏమీ తెలియదు మనం మోహన్ బాబు గారి గురించి ఏమీ తెలియదు. సో చూడండి. ఓకే. హీ ఓన్లీ ఈట్స్ స్పెషల్ కైండ్ ఆఫ్ మీట్. ఓన్లీ చికెన్ దట్ హీస్ గ్రోన్, ఓన్లీ జాపనీస్ గోట్ ఉన్నాను ఆయన దగ్గర. హీ ఓన్లీ రేజెస్ దమ్. మా తిరుపతిలో ఆయన బయట ఫుడ్ అక్కడ వాళ్ళు ఎలా కట్ చేస్తారు, హైజీన్ ఎలా ఉంటుందో, వాళ్ళు ఏం కత్తి వాడతారో అని చాలా ఇదనమాట. సో ఏది అండ్ ఆల్ ద వెజిటబుల్స్ నా ఇప్పుడు డాడీ వాళ్ళ ఇంట్లోనే పండిస్తున్నారు. సో అది మా ఇంటికి వస్తే ఏ సీజనో అర్థం అవుతుంది మీకు, అవే కూరగాయలు ఉంటాయి అనమాట. ఇంట్లో అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే చెప్పలేము. అవును, ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. మీ భోజనంలో యూ హ్యావ్ టు బి డబుల్ షూర్ దట్ వెన్ యూ ఇన్వైట్ హిమ్ యాజ్ ఎ గెస్ట్. చాలా భయం వేస్తుందండి మా డాడీని ఇన్వైట్ చేయాలంటే గెస్ట్గా. ఈ భోజనం ఏదైతే ఉందో మీరు ఇంతకుముందు చేశారు, టీవీ షోస్ చేశారు, ఎంత పాపులర్ అయినాయి అందరికీ తెలిసిందే. ఓవైపు నటిస్తారు, ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇన్ని వాటిల్లో మీరు చెప్పినట్టు ఆఫ్లైన్ ఆఫ్ ద రికార్డ్ మీరు ఫోన్ షో స్టార్ట్ అవ్వకముందు మాట్లాడుతున్నారు, పాప గురించి మాట్లాడుతున్నారు, అటు డాక్టర్
right? So you're coordinating so much. Where do you get the time from? I'm seriously wondering. I love that people ask me that question. నాకు ఇంకా అనిపిస్తుంది I don't have enough time, I'm not able to do everything I want to do అని. I have a large love for life. And I think ati chinna vayasu ippude kaadu, since I was much younger, I realized that we're not going to be here forever. Death came into my life very quickly, and I understood what that was, losing people around me. So I was like, రేపటి సంగతి ఆయనకే తెలీదు, ఇంక మనం ఎందుకు మధ్యలో అడ్డు రావడం. So I live every day like today is my best day. So that's why I'm able to fit in and fulfill everything that I want to. Blessed. Thank you. యా, ఇప్పుడు భోజనం కొంచెం క్రిటికల్ క్వశ్చన్ అడగాలంటే, మంచు లక్ష్మి గారిని షో స్టార్ట్ చేస్తున్నారు, టీవీ షో ఇలాంటిది ఏదైనా సెలబ్రిటీ షో అంటే కనుక యా భోజనంబు అనేది ఒక కొత్త ఎలిమెంట్. బట్ యూ బీయింగ్ కాలింగ్ గెస్ట్, అదేంటంటే మంచు లక్ష్మికి ఎంతమంది ఇండస్ట్రీలో తెలిసిందో అందరికీ తెలుసు, ఎంతమంది మంచు లక్ష్మిని ప్రేమిస్తారో మా అందరికీ తెలుసు. So is it a catch, like, for whoever, like, who sign you up for these shows? Yeah. Yes? Yeah. They cannot handle another celebrity show without me. నేను నాకు మామూలుగా ఒక షో ఇవ్వండి అయ్యా బాబు, హాయిగా చేసుకున్నా, నాకు ఎందుకు ఈ టెన్షన్ పెడతారు. That's why I stopped doing shows, Ani, because every time I went to a television, they automatically say, give me a celebrity show. And I don't think it's fair. I am a celebrity. I want to do good shows. Yes. Just celebrity shows. ఎంతసేపు అని same thing, I'll talk to the same people. I only get bored. అందుకే మానేశాను. ఇప్పుడు కూడా ఆహా వాళ్ళు వచ్చినప్పుడు అసలు నేను ఏం చేయను, బట్టలు వేసుకొని వస్తాను నేను సెట్కి, అంతా మీరు చూసుకుంటానంటే వస్తాను అని. So they were kind enough to say, yes, we'll take care of everything. Maybe that they thought like, okay, first okay and now yeah. నాకు వచ్చి, not through AHA, but the other people on the set, మీరు ఒక్క మాట చెప్తే అస్సలు చెప్పను ఒక్క మాట కూడా నేను. విష్ణు రావాల్సి నేను షోలో, విష్ణు ఆఫీస్కి ఫోన్ చేస్తే మేడం గారిని ఒక్క మాట చెప్పమనండి అన్నారంట. నేను you do your due diligence. You're not paying me extra, no, to handle all this also. I said, I won't do it. బట్ మోహన్ బాబు గారిని చూసినా, మంచు లక్ష్మిని చూసినా, మేము ఇద్దరినే కంపేర్ చేస్తాం. బికాజ్ నిర్మోహమాటంగా మాట్లాడేది, లోపల ఉన్నది మాట్లాడేది మీ ఇద్దరు, రైట్? ఓకే. సో అలా నిజంగా ఎవరిని అడిగినప్పుడు నిజంగానే ఓకే ఒక్కసారి అంటే చేయకుండానే ఉంటారా, లేకపోతే దట్ యు బీయింగ్ వెరీ strict that okay, you do your due diligence? If it is a problem, I'll fix it. Okay. Of course, show naadi nenu digaka okkasari okka మాట. No, you do. People think it's easy because they can just say Lakshmi cheppe ani. I'm like, no, you go meet the celeb. You go. You're not paying them for them to be on the show. They have to take time off and come for the show. Yes. And it's not like a whole plethora of people. True. So you give them the respect that they need. That's what I used to do, and that was the difference. Me namaru Anushka said she'll come to my show. Okay. Confirm chesesindi. Tanu edo event lo undipoyindi. Last 2 days ga I don't have any contact with her. Tanu Bagmati edo promote chestu idu Rajmandri ki ekkadiko ellindi. I wasn't able to get a hold of her. I started panicking because my show needs to open with her. Okay. I sent her flowers, I called her best friend, I did something else. When 4 or 5 things happened, when she came back, her house was filled with messages from me. She said, what happened? I told you I'm coming. I said, I panicked. I didn't know if you'd come. I wanted to make sure I guilt you into it for you to come. Yes. But you got to do that. They are giving their time for you. So how are you making them feel loved? True. How are you making them feel respected? కాదు కదా, అలా ఉన్నారు ఇద్దరు ముగ్గురు. నేను అలాగే ఫస్ట్ షో అలా స్టార్ట్ చేస్తా, రానా రక్కుల్ తాప్స్ రెండే అంటే వచ్చేస్తా. లైక్ that love they have for me. But not everybody is like that. True. Even the friends that I meet weekly basis, show అనేసరికి పళ్ళు లాక్కోవాలి నేను. And they are not that open like in the north, మన వాళ్ళు as TV shows. Exactly. So, I was about to ask that. So it's very very difficult anni. అందుకే now I want to do things that I'm more at peace with, rather than ఇంతకంటే పేరేం సంపాదిస్తాను నేను ఇక్కడ, ఇంతకంటే నేను. Yes. So I want to do things that I have the most fun, and this I had the blast నిజంగా. Right. Now we see that OTT పుణ్యం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, there is no language barrier, there is no regional barrier. So now everybody knows everything. So ఇప్పుడు మన టాలీవుడ్ సెలబ్స్కి మాత్రమే ఇది లిమిటెడా, లేకపోతే you're going to spread the wings like to call the Bollywood stars as well? I think I should do the show in English in Bollywood. Like
I think this is a great concept, and I think I'd be perfect for it. I'm putting it out in the universe through you. So may my angels hear it. రైట్. సో ఇప్పుడు మీరు చెప్పిన కొద్దిమంది ఫ్రెండ్స్ ఉన్నారు, రకుల్ అవ్వచ్చు, రాణా అవ్వచ్చు, మిగతా వాళ్ళు, దట్ అదే ద పీపుల్ హూ యూ కెన్ షేర్ ఎవ్రీథింగ్. Everything. Rakul to knows my ugliest, darkest thought also. Ugly thoughts. Sometimes you have mean thoughts because some people are mean to you. She's been my solid rock. She's the only woman, Nijanga. I mean, I've been there for so many people. She'll call and say, Bombay raledenti. Nu vallu kalustanannavu kada. Em jarigindi akkada. She follows up with me about my career and my life. I get emotional talking about it because not my dad, not my brothers, nobody. Like the way she cares about my career and what am I doing, how am I going forward. బాంబేకి వెళ్తే నేను ఇంకెక్కడ ఉండను, తన దగ్గరే ఉంటాను, బికాజ్ షీ ఇన్సిస్ట్ దట్ ఐ స్టే విత్ హర్. షీ విల్ కాల్ పీపుల్ సెయింగ్, ఐ నో దట్ పర్సన్, యూ వాంటెడ్ టు డూ దిస్, లెట్స్ టాక్ టు దిస్ పర్సన్, సో she's been my rock solid friend in all aspects. You must have done your part, like when she was I here do in my Hyderabad. part for everybody, Andy. I don't differentiate. I didn't do more for her or less for somebody else. I do all what I can for everybody. I don't differentiate. So for me to receive that, I've been grateful from her. రైట్. ఇంత చేస్తుంటారు, ఇన్ని చేస్తున్నారు, ఇన్ని రకాల ఇది చేస్తుంటారు, సజెషన్స్ కానివ్వండి, లేకపోతే దట్ ఆపడం ఏదైనా చేస్తుంటే వద్దు అనడం కానీ. మీ ఫ్యామిలీలో మోహన్ బాబు గారు అంటే తెలిసిన మాకు, ఆయన చాలాసార్లు చెప్పారు, ఐ వోంట్ పోక్ మై నోస్ ఇన్ ఎవ్రీథింగ్, బట్ సో ఆయన చెప్తే కనుక మీరు ఏదైనా విన్న సందర్భాలు లేకపోతే వినని సందర్భాలు ఏమైనా ఉన్నాయి? 100% ఆయన చెప్పకుండానే చేసేస్తాను, తర్వాత తిట్లు తింటాను. ఐ ప్రిఫర్ టు డూ దాట్ బికాజ్ ఇఫ్ ఐ టెల్ హిమ్ బిఫోర్, ఇఫ్ హీ స్టాప్స్ మీ, దెన్ ఆయన నో అన్నది నేను దాటుకున్నట్టు ఉంటుంది. ఐఎమ్ గోయింగ్ అగేన్స్ట్ హిమ్ అని. అదే చేసేదేదో చేస్తాను అనుకోండి, ఆ తిట్లేదో తర్వాత పడతాయి, అది ఎలాగో పడేటివే. సో అట్లీస్ట్ నా ఇండివిజువాలిటీ ఈజ్ స్టిల్ ఇంటాక్ట్, ఐ ఫీల్. బట్ దే సే దట్ ఇట్ ఈస్ ఈజియర్ టు ఆస్క్ ఫర్గివ్నెస్ దాన్ ద పర్మిషన్. There you go. So there you go. I feel my individuality is kept intact if I do follow my heart. And Daddy cheppinattu, it's not poking your nose and everything. If you ask me, nannu, I choose my own battles. Okay. ఇప్పుడు దిగానంటే వస్తారు నా వెనకాల. నేను ఏదో అన్నా అంటే గుడ్డో బ్యాడో పరోమ ది కీబోర్డ్ వారియర్స్ ఉంటారు కదా, వచ్చేస్తారు పరోమని వేసుకుంటూ. ఐమ్ ఐ విల్లింగ్ టు విత్ హోల్డ్ దాట్? ఓకే. Is it worth the fight that I'm going to fight? Right. I think about that and only those fights I fight. Otherwise, it's not worth it. మీ ఫ్యామిలీలో నిజంగా ఏదొచ్చినా కానీ గుడ్ ఆర్ బ్యాడ్ టైమ్స్ ఆర్ వెన్ యూ హ్యావ్ టు స్టాండ్ అప్ ఫర్ సంథింగ్, మంచు లక్ష్మి గారు, నాన్నగారు ఖచ్చితంగా ఉంటారు. ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్. విష్ణుని మేము ఈ మధ్య చూస్తున్నాం, మనోజ్ ఎప్పుడు దట్ ఈస్ నాట్ బీయింగ్ వోకల్, రైట్. సినిమాల విషయానికి వస్తే గుండెల్లో గోదారి, రైట్, ఇంకా అది ఎంత పెద్ద అవార్డ్స్ కూడా తెచ్చిపెట్టింది మీకు ఆ సినిమా, రైట్. మిగతా సినిమాలు ఓకే, అవి ఆడాయా లేదా అనేది పక్కన పెడితే యూ బీన్ కాన్స్టెంట్లీ దట్ యు వర్ దేర్, రైట్. సో నాన్నగారు తర్వాత ప్రొడ్యూసింగ్ కూడా అంత అగ్రెసివ్గా చేస్తున్నారు లక్ష్మి. సడన్గా గ్యాప్ వచ్చేసింది, ఇది తీసుకున్నారా, వచ్చిందా? తీసుకోవాల్సి వచ్చింది, తర్వాత ఆటోమేటిక్గా వచ్చింది కోవిడ్ వల్ల. స్టాలియన్ ఎక్కి నేను కామాన్ ఐఎమ్ గోయింగ్ టు గ్యాలప్ 2020 న్యూ డెకేడ్ అనుకుంటున్నాను, మామూలు హాల్ట్ పడలా అందరికి. సో వాట్ వాజ్ నౌ ఐఎమ్ బ్యాక్ ఇన్ టు క్రియేటింగ్ స్క్రిప్ట్స్. కథలు వినడం కాదండి, మనమే తయారు చేసుకోవాలి. దట్స్ ద కాన్సెప్ట్ ఐవ్ కమ్ టు. అండ్ ఐ ఫీల్ నేను ఎక్కడో దూరం ఆలోచిస్తున్నాను. ఐ డోంట్ నో హౌ టు థింక్ ఫర్ టుడే. ఐ థింక్ ఫర్ వాట్ షుడ్ బి అన్న దీంట్లో ఉంటానేమో. ఐ డోంట్ నో, ఐఎమ్ స్టిల్ లుకింగ్ టు గెట్ ద రైట్ ఫీల్ వైబ్ స్క్రిప్ట్ ఫర్ అస్. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఓటీటీ? ఐ లవ్ ఇట్. ఐ థింక్ ఫస్ట్ టెలివిజన్ వచ్చినప్పుడు కూడా అందరూ తిట్టుకున్నారు, ఏంటి అన్ని టీవీల్లో చూపించేస్తే థియేటర్కి ఎవరు వస్తారు, అంతా టీవీలో థియేటర్కి వెళ్ళే వాళ్ళు థియేటర్కి ఉన్నారు, టెలివిజన్ చూసేవాళ్ళు టెలివిజన్కి ఉన్నారు. Now even with OTT, I think a lot of people have a new lease for life as actors. It's given us a new lease to another platform to perform. నువ్వు ఒక యాక్టర్ అయితే నువ్వు టీవీలో చేస్తే ఏంటి, ఓటీటీలో చేస్తే ఏంటి, అంటే ఎంత కొత్త టాలెంట్ మనం చూడగలుగుతున్నాం. and you don't have to, our limitations లేవు, ఇంతకు ముందు ఉన్న limitations. So why wouldn't you take advantage of it? I love it. Wonderful. Yeah, ఇప్పుడు కనబడుతున్న మీ నలుగురు అతిథులు మీ షోలో, విశ్వక్ సేన్, రకుల్ అండ్ తరుణ్ భాస్కర్, అలీ, రైట్.
సో బాగా ఎవరితో ఎంజాయ్ చేస్తారు దట్ వి సీ ఆల్ దోస్ లైక్ వెరీ ఇంట్రెస్టింగ్ పీపుల్. అలీ ఇంక మనకు తెలిసిందే దట్ మీ నాన్నగారిని కూడా ఆయనతో చాలా కష్టం అండి ఒక షో చేయడం. ఆయనే జోకులు వేసేస్తుంటారు. నేను అసలు నేను ఆయన ప్రోమో చూసినా కూడా నా నవ్వు ఒకటే వినిపిస్తుంది. పక్క 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 పక్క. హీ కీప్స్ యూ ఇన్ స్ప్లిట్స్ ద హోల్ టైమ్. I get along with everybody. Vishwak Sen was a newer friend, like in the sense show ద్వారా చాలా సార్లు కలవడం జరిగింది కానీ but spending that 2 hours. By the end of 2 hours, we become friends. Obviously, whoever comes to Lakshmi. So by the joy of it, then Rakul di telusinde. Sagam time we have to stop ourselves and say, listen Rakul, manam vidamarchi cheppali. Endukante మేము సగం సగం మాట్లాడుకుంటాం. Okay. Because she fills my answers, I fill her answers, the sentences. Right. So we have to say, no, we have to repeat and say this openly and chippi. So that's why with her and Tarun and me, I was supposed to produce Pelli Chooplo. Everybody knows that. Yeah. So our relationship goes from Sainma days. And for me to do Ramala in Pittakathalu was like a full circle moment for us. Correct. And we're pretty close. రైట్. ఇప్పుడు ఈ భోజనం బుద్ధింటో లక్ష్మి గురించి మాట్లాడినా, లక్ష్మి గారితో మాట్లాడినా దట్ చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంది దట్ తెలుగు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతారు, తెలుగు వంటలు అంత క్లియర్గా చేయగలరా, ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని. ఎలాంటి ఎక్సర్సైజ్ చేసి? నాకు తినడం వచ్చండి, వండించడం వచ్చు. సగం మంది నేను షాక్ తిన్నాను. మాకు వచ్చిన గెస్ట్లో పొయ్యి ఎలా వెలిగించాలో తెలియలేదు కొంతమందికి. సో అక్కడి నుంచి నేను చాలా దూరం ఉన్నాను. ఐ థింక్ ఐఎమ్ మీరు ఎక్కువ నన్ను చూస్తారు కాబట్టి నన్ను ఎక్కువ క్రిటికల్ ఐతో చూస్తారేమో. యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దెమ్. ఇఫ్ యూ రియలీ న్యూ యుడ్ బి లైక్ వాట్ ద హెక్. సో ఐ నో ఇంగ్రీడియంట్స్ అండ్ ఐ నో హౌ టు గెట్ దెమ్ డన్. మా ఇంట్లో అందరం ఫ్యామిలీ ఫుడీసే. మా మమ్మీ నాకు సపరేట్గా ఉంటుంది, మా డాడీకి సపరేట్గా. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డిష్? డిష్ అంటే మా అమ్మ ఏది వండినా ఈజ్ మై ఫేవరెట్. లైక్ అక్కడ డయట్ లేదు, ఏమీ లేదు, భంగిమై. లైక్ మిమ్మల్ని చూస్తే అలాగా నమ్మరు. థ్యాంక్ యూ. నేను తినడానికి కోసమని వర్కౌట్ చేస్తానండి. సో మై వర్కౌట్స్ ఐ కిల్ ఇట్. రీసెంట్గా చిన్న క్లిప్ ఆఫ్ డాన్స్ చూసాం, మామూలు మాస్ డాన్స్ కాదు. మీరు నమ్మరు. దట్ ఆల్సో వీ వర్ జస్ట్ డూయింగ్ ఎ ఫ్యూ రీల్స్. ఏదో రెడీ అయ్యాను, ఆ రోజు షూట్ త్వరగా అయిపోయిందంటే ఏదో రీల్స్ చేద్దాంలే అని ఊరికే. And that became so viral. I was like, okay, I didn't even realize it. The baby was enjoying like, equally with you. Yeah. She was like, Amma, you've gone mad, Amma. You're crazy, Amma. Wonderful. Yeah, ఇప్పుడు సినిమాలు దట్ మీరు ట్రై చేయని జానర్ లేదని చెప్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరిగారు, రైట్? సో ఏంటి అంటే లక్ష్మి, వాట్ ఈస్ షీ లుకింగ్ అట్ లైక్ కమింగ్ ఫ్యూ ఇయర్స్ వెర్ షీ వాంట్ టు బి? It is always good to look at a few years, ఒక ప్లాన్ ఉండడం, నేను ఇక్కడికి వెళ్ళాలి అనుకోవడం. But I've realized that doesn't work for everybody. For me, what works is being in the moment. Because ఎన్ని ప్లాన్లు వేసుకున్నా, man proposes, God disposes అన్నట్టు. I have an intention for my life and I want to live every moment as purely and honestly as I can. So what పాండమిక్ అనుకున్నారు మీరు? చాలా క్లారిటీగా అనిపిస్తుంది లక్ష్మి గారు మీ థాట్ ప్రాసెస్లో. దట్ ఈస్ ఇట్ లైక్ ఈస్ ఇట్ డూ యూ థింక్ ఈస్ ఇట్ ఆఫ్టర్ యూ బికమ్ మామ్ దిస్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ లైక్ No, I was very clear. You were before? Yeah, but my daughter gave me a lot of stability. ఒక యాంకర్ అంటారు చూడండి. ఇంతకుముందు తప్పులు చేస్తూ ఉంటాం, ఇప్పుడు కూడా చేస్తుంటాం. బట్ ఆ తప్పు అనేది అంత దూరం వరకు ఎందుకు వెళ్ళదు అంటే నా కూతురు ఉంది కాబట్టి. సో ఐ కాల్ హర్ మై అరుంధతి, ఐ కాల్ హర్ మై నార్త్ స్టార్. సో నేను ఎక్కడ తప్పిపోతున్నా ఐ లుక్ ఎట్ హర్ అండ్ షీ గివ్స్ మీ ద డైరెక్షన్. Wonderful. So with her I'm able to more stability gani, but the pandemic really taught me about living in the moment. Literally next minute gurinchi ఆలోచించడానికి లేదు. Just this moment is all what I had. So all these plans, gains, everything, and threw it out of the window. I said what I deserve and what I need, and knowing that I'm in the perfect place and perfect time in my life, and really believing in my soul plan and embracing that. Right. దూరం నుంచి చూసేవాళ్ళు మంచు లక్ష్మి, షీఈస్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్, నిజంగా వాళ్ళకి studded with diamonds, mind you. Okay. You got me. Right? సో ఇంతలా ఉండేవాళ్ళు ఎలా ఉంటారు ఇంట్లో వాతావరణం, పిల్లలతో ఎలా ఉంటారు అనుకునే వాళ్ళకి
అగైన్ దట్ బిఫోర్ వీ స్టార్ట్ ది షో 3,000 రూపాయలు పెట్టి పాపకి ఫోన్ కొన్నారు. 30,000 పెట్టి ఎందుకు కొనలేదు? ఇప్పుడే పాడు చేయడం ఎందుకు అని. ఆ ఫోన్ కూడా 30,000 సార్లు ఆలోచించాను ఆ 3,000 రూపాయల ఫోన్ కొనివ్వడానికి. ఓకే. మాదేంటంటే మా కమ్యూనికేషన్ మిస్ అవుతా ఉన్నింది. తను క్లాసెస్కి వెళ్ళడంలో, పడుకునే టైము, నేనేదో ఈవెంట్లో ఉంటాను. సో నేను ఐ స్పోక్ టు హర్ టీచర్. ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు ఎంకరేజ్ అ ఫోన్, బట్ హౌ డు ఐ కనెక్ట్ విత్ హర్? షీస్ లైక్ 3,000 రూపాయలు ఫోన్ కొనిచ్చేయి. I was like, oh, that's easy కదా, just get her a call phone. So and then anyway her iPad lo nunchi she can call na email pettichanu. Right. So whenever she wants to call, she can call through that email. I don't want to give her access. She might be the dumbest kid when it comes to her iPad and TV on చేయడం. She doesn't know anything. Okay. Online classes పెట్టించలా last year, homeschooling చేయించా. ఈ సంవత్సరం కూడా ఇంకో ఫ్రెండ్ ఇంటికి పంపిస్తున్నా 3 times. Why is that? Do you believe in that? Like, Yeah, I do. Yeah? I believe like a 6, 7, 8-year-old child is nothing. ఏది ఎక్కదండి. వాళ్ళకి ఆన్లైన్ ఏదో మనం మన తృప్తితోటి పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఒక టీవీ ఒక ల్యాప్టాప్ ముందు కూర్చోబెట్టడం తప్ప I don't think that really gives them any benefit. నా కూతురు I rather she చెట్లు ఎక్కడం, మొన్న ఒక I want a magnifying glass అని గొడవ పెట్టింది. 200 రూపాయలకు ఒక, దిస్ ఇస్ సంథింగ్ ఆల్ పేరెంట్స్ షుడ్ బై. 200 రూపాయలకి అమెజాన్లో ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కొనిచ్చాను. షీస్ టాకింగ్ టు మీ అబౌట్ హౌ ద spider web is. She followed a black ant to a hole and carry. Amma black ant inta pedda edo carry chestundi mummy, ant ento inte unindamma ani. Adi nenu ela nerpistanu? It's some, so she's all into observing right now. She loves observing things. So so that little magnifying glass is, I want to start a web series called Mom Calling by Lakshmi. మీరు చూడలేదు, చిట్టి చిలకమ్మ చూడలేదా మీరు? It's all about conscious parenting. Oh, it's The superb. entire show, it's on YouTube. I did not want to take it to an OTT platform because I wanted free accessibility for everybody. And we've done over 50 episodes, Andy, about parenting. Wonderful. About how to communicate with kids. ఇప్పుడు now online classes, how to give eye exercises, what are the kind of foods to give. వాళ్ళ కింద ఏదైనా పడిపోయి ఎరక్కొడితే how to deal with them. You know, because not with anger and not reacting but responding, because we were all raised with fear. I want to raise her with freedom and love. So I brought in a child expert, Soumya Vangani, and together we curated a show and we did this Chitti Chilkamani with my daughter in the show. Superb. I heard the title though. Yeah. So ఇప్పుడు మీరు అన్నారు we have raised with the fear, నాన్నగారు గురించి. నాన్నగారు బయట ప్రపంచం ఎలా ఉన్నా ఓకే, నాన్నగారు కాదన్నారు కాబట్టి ఎవ్రీబడి నో, డాడ్ ఆల్సో, బట్ వి యాజ్ అ కల్చర్, ఒరే నువ్వు బయటకు వెళ్తే ఇదైపోద్ది, నువ్వు దేవుడు దండం పెట్టుకుని కలబొడి చేస్తాను, నువ్వు ఇది చేయకపోతే అదైపోద్ది. సో ఇట్స్ ఆల్వేస్ అ ఫియర్ బేస్డ్ పేరెంటింగ్ అనమాట. నీకు చదువు రాకపోతే నీకు ఉద్యోగం రాదు, అరే చదువు ఇప్పుడు ఉద్యోగం ఎప్పుడు. సో ఇట్స్ ఆల్వేస్ ఫియర్. నువ్వు పద్ధతిగా లేకపోతే నీకు పెళ్ళి అవ్వదు, ఏంటి పద్ధతి, ఏంటి పెళ్ళి, లైక్ యు నో వీఆర్ రేజ్డ్ విత్ దట్. నువ్వు వంట నేర్చుకోకపోతే అక్కడ ఏదో. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫియర్ బేస్డ్, నాట్ జస్ట్ ఇంటర్లింక్డ్. ఐ డోంట్ కేర్ నా కూతురు పెళ్లి చేసుకుంటుందో లేదో, వంట చేసుకుంటుందో లేదో, షీ డజంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ షీ డజంట్ లైక్, బట్ ఐ వాంట్ హర్ టు బీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ లెర్న్ ఎవ్రీథింగ్. So that is the difference I'm talking about. Wonderful, Lakshmi garu, seriously. Right. మేము నాన్నగారితో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒకసారి దట్ వీ హ్యాపెన్ టు షూట్ ఇన్ యువర్ ప్లేస్, రైట్? రీసెంట్ కాదు, 1 year అయింది అనుకుంటా, 1.5 year. ఏదో దట్ ఎలిమెంట్స్ మీకు తెలుసు కదా. సాక్షిలో నిన్నో మొన్నో ఏదో లేదు, అది ఇప్పుడు కొత్త ఇంట్లో తీశారు. నేను అనేది ఇక్కడ ఫిల్మ్ నగర్ దగ్గర, మీ ఇంట్లో ఒక టేబుల్ జరుపుతుంటే ఏం చేస్తున్నావు తెలుస్తుందా హరి అన్నారు. ఏంటంటే మా కూతురు ఇప్పుడు లక్ష్మి లేదు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. అలాంటిది ఇప్పుడు మీరు కొత్తగా మీరు యూట్యూబ్ దీంతో మొత్తం మీ ఇంటినంతా కూడా చూపిస్తున్నారు, రైట్? యా. సో ఎలాగా అంటే హౌ ఇస్ ఇట్? అంటే వీ థాట్ లైక్ యూఆర్ సో పర్టిక్యులర్ అండ్ మెటిక్యులస్ అబౌట్ థింగ్స్ దట్ యువర్ ప్లేస్ అండ్ యూ డోంట్ వాంట్ టు ఎగ్జిబిట్ వాట్ ఈస్ ఇన్ దేర్, బట్ నేను చాలా గుడ్ గర్ల్ లాగా యూట్యూబ్ ఇలాగ వస్తున్నాను. వాట్ వుడ్ యూ లైక్ మీ టు షో అంటే, ఒక 100 కామెంట్స్లో 97 కామెంట్స్ హోమ్ టూర్ అన్నారు. ఇంకేమీ వద్దా, అట్లీస్ట్ ఒక 100 సజెషన్స్ ఇచ్చినా ఐ థాట్ వీళ్ళు ఇచ్చిన సజెషన్స్ చేసేవో అనుకున్నాను. నో. సో ఇట్స్ దే ఆల్ వాంటెడ్ హోమ్ టూర్. సో ఐ థాట్ వై నాట్.
అండ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఇల్లు నిందో అలాగే చూపించాను అనమాట. అండ్ ఐ థింక్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఎంజాయ్డ్ దాట్. ఎస్ ఇండియా అనుకోలేదు చాలామంది. మరి టూ మచ్. యా సో హౌ ఇస్ హస్బెండ్ మీ శ్రీవారు ఎలా తీసుకుంటున్నారు ఇవన్నీ? దట్ విల్ యూ ఎవర్ సే దట్ ఇన్ని చేస్తున్నావు దట్ అలిసిపోతావు? యూజువలీ పెప్ టాక్ ఉంటుంది కదా. He does, but I don't listen to anybody, Andy. That's my thing. And Andy is my biggest fan. Okay, in US lo, when I was still being an actor and not trials, I'm an actor, not a paid actor, but I'm an actor. And in America, you need to bring in both of you. Okay, he's an IT consultant. So for a year and a half, I did not bring any money to the college. Lo unnappudu I was able to do many jobs and earn money. But once I came to LA, I didn't have that freedom to have a job and be an actor because auditions eppudu vastayo teliyadu. So when I told Andy, I'm so sorry, I don't have the money to bring to the table, he said, if I have to take care of you for the rest of my life, for you to be an actor, I will do that because I don't want to deny the world your art and your talents. So he gave me that full throttle support and encouragement from the beginning. He has no clue about what I do because ee promo meer chustunnaru kada, this exact photo nenu US lo nindu shoot chesi pampichinda a promo. How I did it only I know. Aha team was shocked. I don't know another actor who will do what you did, Danny. But having said that, it is the joy for my art that makes me do it. And I think if it was a nachchiga nunnunte, I wouldn't have been so free in doing this. So he's my biggest supporter. Superb. Yeah. So distance relations గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. That really does it matter? Of course it does. Okay. Of course it does. It takes a toll on you. You're not able to communicate everything you want to. Edo important points మాట్లాడతాం కానీ not on a day to day. He doesn't know. But మీ స్టార్స్కి అంత టైం ఉంటుందా అన్నీ మాట్లాడుకోవడానికి? No, I am a very, very, very dedicated wife. I don't know for the last 2 years if I've been because he's been in America. But ఆయన తినే ఫుడ్ దగ్గర నుంచి ఆయన వేసుకునే సాక్స్ దగ్గర నుంచి ఆయన everything I only take care. From his haircuts to everything. Nobody believes all of this. But now I've relaxed a little bit, I feel like there has to be equals. That boy became too lazy. I'm like, I tend to make people lazy and pissed because I am such an alpha. Because you take care of like pretty much everything. Everything. So, and then I have to step back now, So we need to look at what our game is to each other because every relationship takes time, Andy, and you cannot take a relationship for granted. Let it be your kid, your father, your mother, your husband, your in-laws. You need to put that effort in. And when the effort is not coming from the other end, I get very angry. You can imagine when Lakshmi get angry. No, you can't. It's more worse than what you think it is. Bhojanambu, that what is your demands? Like who all you want as a guest? ఇప్పుడు వరకు చూస్తున్నాం దట్ మీరు చెప్పినా చెప్పకపోయినా దిస్ ఆల్ లైక్ లక్ష్మి బడీస్ వీళ్ళందరూ. It was a great show. The team was amazing. The directors are Nitin and Bharat are so fun. They really know the pulse of the audience and what the audience want. I think to be honest, they were the first directors that I really listened to because I know the format. Urko నేను చేసి పెడతాను మీరు ఏదైనా మిస్ అయితే చెప్పండి అన్న attitude లో ఉండేదాన్ని నేను. But I really had a great time working with Nitin and Bharat for this show. అలా అన్నప్పుడు అప్రిషియేట్ చేసిన వాళ్ళు కానీ క్రిటిసైజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారా? I never do that on set. You never? Never. I am a learner. I've worked with so many first time directors. I don't go నేను ఇండస్ట్రీ అనుకుంటే ఎప్పుడు సెట్ మీదకి వెళ్ళను. బట్ మీరు ఇండస్ట్రీనే. But when I'm in front of you, you're the interviewer, I am the interviewee. I give you that respect. I don't come with the baggage of Mohan Babu's daughter. I don't come with Vishnu and Manoj's sister. I don't have people saying, do this, do that. It's as real and honest and one-on-one conversation. Did anybody come and tell you, don't do this to her, don't do that to her? I stop people. Let them be them. ఏదైనా ఆపాలనుకుంటే నేనే ఆపుతాను, మీరు రాకండి. Don't give that hype around. I just heard that. Yeah. Don't give that hype around me because a lot of celebs do that. వాళ్ళు వస్తున్నారు, చేసారా, కూర్చున్నారా, చేసారా, పట్టారా. I'm like, no. I don't like that kind of drama around me. Humility. My work should speak for itself. Right.
ఇంకా ఎవరెవరు రాబోతున్నారు భోజనం? అది మీరు ఆహా వాళ్ళని అడగాలండి, నాకు తెలియదు, బికాజ్ ఐఎమ్ జస్ట్ అ హోస్ట్ ఆన్ దిస్ షో అండ్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఇట్, సో ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్. I mean, the Prabhasas and the Mahesh and the Ramcharans won't come. Why? You should ask them only. Every time you interview them, you should tell them, get out of your comfort zone and do something for your fans, Ani. I've told them 100 times on their face. Maybe you should also tell them. Let's see. Yeah. Son of India. Yeah. మామూలుగా వినపడట్లేదు. ఇట్స్ కమింగ్ విత్ అ బిగ్ బ్యాంగ్. యా, I'm so stressed about that film. వై ఇస్ ఇట్? మా నాన్న అందరినీ ఏరేరి తిట్టారండి అందరినీ. ఆ పీపుల్ రియలీ, నేను అంటాను, ఆ పీపుల్ రియలీ రెడీ టు లిసన్ టు వాట్ యు వాంట్ టు సే సో బోల్డ్లీ. మీ మొహం మీదకి వచ్చి అద్భుతం అండి అంటారు. విల్ ఇట్ ట్రాన్స్లేట్ ఇన్ టు మనీ, బికాస్ వీఆర్ ఎంటర్టైనర్స్ బై ద ఎండ్ ఆఫ్ ద డే. బట్ మై డాడ్ ఈస్ అన్ ఎంటర్టైనర్ విత్ అ మిషన్, సో ఇట్ కమ్స్ ఆన్ ద సేమ్ సెంటెన్స్, ఐ గెస్. వీఆర్ ఆల్ హోపింగ్ టు సీ హౌ దట్ వర్క్స్. సూపర్. దట్ మీరు ఎప్పుడు స్క్రీన్ షేర్ చేసుకుంటారు నాన్నగారితో? Tadastu, from your mouth to God's ears. Hopefully very soon. Yeah. Hopefully very soon. ఒకవేళ ఆ అవకాశం ఉంటే హౌ డు యూ వాంట్ టు బి దేర్? As an actor, definitely. I'll produce it also. Okay. ఆయనకి డబ్బులు ఇచ్చి లొకేషన్కి రప్పించాలి అనే ఆశ నాకు. యూజువలీ కూతుళ్ళకే ఉంటుంది ఇలాగా. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నాన్నగారికి అన్ని కంఫర్ట్స్ ఇవ్వాలి, దట్ హీ షుడ్ కమ్ టు ద సెట్, డూ అండ్ లీవ్, రైట్? మిగతా అవన్నీ దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, రైట్? ముగ్గురులో ఎవరికి ఎక్కువ ఉంటుంది అది యాజ్ అ డాటర్? ఈ మీకేనా? విష్ణు. యా విష్ణు డోట్స్ ఆన్ డాడ్. నాకంటే ఎక్కువ విష్ణు కెన్ హ్యాండిల్ డాడ్స్ టెంపర్మెంట్ అండ్ టాంట్రమ్స్. ఐ క్యాంట్. డాడీ ఏదైనా గట్టిగా మాట్లాడితే నేను పడను డాడీ అనేస్తాను నేను ఇప్పుడు. ఇంతకు ముందు ఓకే, డోంట్ రేజ్ యువర్ వాయిస్ ఆన్ మీ, లైక్ ఐ హ్యావ్ అ డాటర్ టు అంటే నా కూతురు ముందు అరవకుండా అలాగా. ఆ ధైర్యం నాకు నా కూతురు ఇచ్చింది. ఇంతకుముందు ఏదో రూమ్లో వదిలి వెళ్ళిపోవడం ఏదో జరిగేది, కానీ నా ఆల్సో డోంట్ టాక్ టు మీ లైక్ దట్. Nobody talks to me like that. Okay, wonderful. Yeah, it was nice and pleasure to have you on show. Thank you. So భోజనం మామూలుగానే మీరు ఏ షో చేసినా ఎలా హిట్ అవుద్దో అంతకంటే పెద్ద హిట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. Thank you. Means a lot. ఇంకా వెరైటీ ఆఫ్ రోల్స్ తోటి మా ముందుకు రావాలి లక్ష్మి, దట్ యు కీప్ ఎంటర్టైనింగ్, యు కీప్ రైజ్ యువర్ గన్స్. Thank you so much. Means a lot. Thank you so much for being with us.